సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 11వ భాగంలో 1వ అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. ఈ భౌతిక వాతావరణంలో సంభవించే ఋతువులు, వర్షపాతాలు, నదీ ప్రవాహాలు, గాలి, సముద్రాలు అంతా కూడా ప్రాచీన కాలం నుండి మీ ఆత్మశక్తి యొక్క సంకల్పం వల్ల సృష్టించబడుతూ ఉన్నాయి. భూమి అనే భౌతిక దేహం కూడా ఆత్మను, మనోశక్తిని కలిగి ఉంటుంది. భూమిలో ఇమిడి ఉన్న పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ భూమి యొక్క దేహానికి సంబంధించినవే. భూమి మీద తయారయ్యే వస్తువులు, భూమి మీద సంభవించే భౌతిక సంఘటనలు, భౌతిక వాతావరణం, భౌతిక పరిస్థితులు అన్నీ భూమి అనబడు ఆత్మ చైతన్య పరిణామానికి సంబంధించినవే. మీ దేహంలో గల ప్రతి ఎలక్ట్రాను, పరమాణువు ఆత్మను కలిగి ఉన్నాయి. మీ దేహంలోని అన్ని పరమాణువులు ఉమ్మడి చైతన్య పరిణామం చెందుతున్నాయి. అన్ని పరమాణువులు వాటి అంతర్ప్రపంచాల ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి. భూమి మీద అన్ని జీవాత్మలు వాటి అంతర్ప్రపంచం ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి. భూమి మీద ఉన్న అన్ని జీవాత్మలు ఉమ్మడి భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తూ చైతన్య పరిణామం చెందుతున్నాయి. భూమి మీద భౌతిక వాస్తవాన్ని సృష్టించడంలో అన్ని జీవాత్మలు విశిష్టమైన పాత్రను పోషిస్తున్నాయి. భౌతిక వాస్తవం, ఆత్మశక్తి, మల్టీ డైమెన్షనల్ ఆత్మ, అంతర్ప్రపంచాల గురించి మీకు తెలిసిన జ్ఞానం మహాసముద్రంలో నీటి బిందువంత మాత్రమే. మీ సైకాలజిస్టులు, డాక్టర్లు, మత గురువులు అహంతో ముడివడిన విషయాలనే ఆలోచిస్తున్నారు. ఆత్మ గురించి, చైతన్య పరిణామం గురించి పరిశోధించాలనే ఆలోచనలు వారికి స్ఫురించడం లేదు. భూభౌతిక ప్రపంచంలో జీవాత్మల విశిష్టత గురించి వాళ్లకు తెలియడం లేదు. మానసిక సమస్యలకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అహం స్థాయిలోనే ఉంటుంది. మైండ్ గురించి వాళ్లకు అవగాహన లేదు. మీ డాక్టర్లు దేహాన్ని ఒట్టి మాంసపు ముద్దగా భావించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది చాలా హేయమైన, నీచమైన వైద్య విధానం. సాధారణంగా మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు మీ ఎమోషన్స్, చేతలను ప్రభావితం చేస్తాయి. నేను ఆరోగ్యంగా ఉంటాను అని మీరు ప్రగాఢంగా నమ్మితే మీరు ఆరోగ్యాన్ని అన్ని వేళలా కలిగి ఉంటారు. మీరు పేదరికంతో మ్రగ్గుతున్నట్లయితే, ధన సంపాదన ఎక్కువగా ఉన్నట్లు, మీ ఇంటికి సంబంధించిన బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నట్లు, ఖర్చు పెడుతున్నట్లు, మీకు కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నట్లు, మీరెప్పుడూ మిగులు ధనం కలిగి ఉన్నట్లు, సమాజ హితానికి కొంత శాతం దానం చేస్తున్నట్లు రకరకాలుగా ఊహించుకొని కలలు కనండి. మీ కలలన్నీ భౌతిక వాస్తవం చెందుతాయని నమ్మకం కలిగి ఉండండి. అవి తప్పనిసరిగా నెరవేరేందుకు అంతర్ప్రపంచం యొక్క మెకానిజం యాక్టివేట్ అవుతుంది. మీకు జీవితం అంధకారంగా, గమ్యం లేని నావలా తోస్తోందా? అయితే మీరు అర్థవంతంగా జీవిస్తున్నట్లు, ఆనందంగా ఉంటున్నట్లు, అనేక అవకాశాలు, పనులు మీరు కలిగి ఉన్నట్లు, జీవితం బిజీగా ఉంటున్నట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటున్నట్లు, మీరు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటున్నట్లు, మీ పెంపుడు జంతువులను, ఇతర జీవరాశులను ప్రేమతో చూస్తున్నట్లు, ఇలా అనేక రకాలుగా ఊహించుకొని కలలు కనండి. అందుకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక పరిస్థితులు కల్పించబడతాయి. మీరు ఏవి సంకల్పించుకుంటున్నారో, ఏవి కలలు కంటారో అవే మీ జీవితంలో భౌతిక సంఘటనలుగా ఎదురవుతాయి. మీరు అనారోగ్యంగా ఉంటున్నారా? అయితే ఆరోగ్యంగా ఉంటున్నట్లు, చకచకా తిరుగుతున్నట్లు, చలాకీగా అందరితో మెలుగుతున్నట్లు, అన్ని పనులు చేసుకుంటున్నట్లు, ఉత్తేజంగా ఉంటున్నట్లు ఊహించుకొని కలలు కనండి. మీ దేహం అందుకనుగుణంగా సిద్ధమవుతుంది. మీరు సరైన ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు ఇతరులతో మాట్లాడడానికి సంకోచిస్తున్నారా? నేను తక్కువ అనే భావం మిమ్మల్ని బాధిస్తోందా? అయితే అందరితో మాట్లాడుతున్నట్లు, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నట్లు, వాళ్లతో మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు, మానవ సంబంధాలు నెరుపుకోవడంలో ఎంతో ఉత్తేజంగా ఉంటున్నట్లు అనేక రకాలుగా ఊహించుకొని కలలు కనండి. మీ భౌతిక పరిస్థితులు అందుకు అనుగుణంగా సృష్టించబడతాయి. దేనికి భయపడకండి. మీకు ఏ భౌతిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, వాతావరణము, ఆరోగ్యము కావాలో వాటినే ఊహించుకుని కలలు కనండి. లేమి గురించి ఆలోచించకండి.
ఫలానా భౌతిక సంఘటనలు జరుగుతాయేమోనని భయం చెందడం గాని, ఆందోళన చెందడం కానీ చేయకండి. మీ భయాలు, ఆందోళనలు కూడా భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తాయి. మీ కలలు మీలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మీరు సాధిస్తున్న విజయాలు లేదా మీరు పొందుతున్న భౌతిక అనుభవాలన్నీ మీ సంకల్పాల నుండి, మీ కలల నుండి ప్రాణం పోసుకుంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో సంకల్పం లేకుండా ఏ భౌతిక సంఘటన మీ జీవితంలో ఎదురవ్వదు. మీరు ఎరుకలో ఉన్నప్పుడు, ఎరుకలో లేనప్పుడు ప్రతి క్షణము మీ మైండ్లో సంకల్పాలు, కోరికలు, కలలు, ఊహలు, ఆశలు, కోరికలు ఎంచుకుంటుంటారు. వాటికిచ్చిన శక్తి తీవ్రత ఆధారంగా అవి భౌతిక సంఘటనలుగా మలచబడి మీకు ఎదురవుతుంటాయి. మనిషికి కలలే లేకుంటే జీవితంలో ఉత్తేజం, ఉత్సాహం ఉండవు. అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. కార్యసాధనకు ఉద్యుక్తం చేసేందుకు కలలు మిమ్మలను ఉద్యుక్తం చేస్తాయి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కనండి. పెద్ద పెద్ద కలలు మిమ్మల్ని పెద్ద లక్ష్యాలు సాధించేటట్లు చేస్తాయి. చిన్న చిన్న కలలు చిన్న లక్ష్యాలు సాధించేటట్లు చేస్తాయి. మీ కలలు, మీ సంకల్పాలు మీలో అంతరాగ్నిని ప్రజ్వలింపజేసి అంతర్శక్తిని ప్రేరేపింపచేస్తాయి. అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కనండి. మీ కలలన్నీ సహకారం కావడానికి గల అపారమైన అంతర్శక్తి కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచన తరంగాలను ఉత్పత్తి చేసి బయట బాహ్య ప్రపంచంలోనికి పంపగలదు. బాహ్య ప్రపంచంలోని ఆలోచన తరంగాలను సంగ్రహించగలదు. బలమైన మీ ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని ఉద్గారం చేస్తాయి. ఇతరుల నుండి వచ్చే సూచనలు, ఆలోచన తరంగాలను మీ సబ్ కాన్షియస్ మైండ్ టెలిపతి ద్వారా పసిగట్టగలుగుతుంది. మీ ఆలోచన తరంగాలు స్వేచ్ఛ, ఆనందం, సంతోషం, ఐశ్వర్యం, సుఖం లాంటి వాటికి సంబంధించినవి అయితే వాటికి అనుగుణంగా భౌతిక సంఘటనలను, మనుషులను మీ వైపు ఆకర్షించగలుగుతారు. మీకు మరి మీ చుట్టూ ఉన్న భౌతిక వాతావరణం, మనుషులు, జీవజాతుల మధ్య నిరంతరాయంగా టెలిపతి ద్వారా, ఎరుక ద్వారా ఆలోచన తరంగాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రవహిస్తుంటాయి. ఒక రేడియో స్టేషన్ మరియు రేడియో చేసే పనిని మీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఏర్పరచుకున్న నమ్మకాలకు అనుగుణంగా ఆలోచనలు ఆకర్షింపబడతాయి. ఆధ్యాత్మికంగా ఉండాలంటే పేదరికంతో ఉండడం తప్పనిసరి అని మీరు ప్రగాఢంగా నమ్మినట్లయితే పేదరికాన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించిన వారవుతారు. పేదరికానికి సంబంధించిన భౌతిక పరిస్థితులు, భౌతిక అనుభవాలు మీకు ఎదురవుతుంటాయి. మీ నమ్మకాలకు అనుగుణంగా మీ ఎమోషన్స్, ఊహాశక్తి పనిచేస్తుంటాయి. మీరు ఏది కోరుకుంటున్నారో అదే మీ జీవితంలో వాస్తవమవుతుంది. మీ భౌతిక వాస్తవానికి, మీ స్వభావానికి సరిపడా ఆలోచనలనే మీరు ఆకర్షిస్తారు. మీకు వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు మీ దరికి చేరవు. జీవితంలో మీరు కలిగి ఉన్న కొన్ని బిగుసుకుపోయిన నమ్మకాలు మీ జీవగతిని శాసిస్తుంటాయి. ఆ నమ్మకాల వెంటే మీ జీవితంలో భౌతిక సంఘటనలు ప్రవేశిస్తుంటాయి. ఉదాహరణకు, మీరు మానవజాతి చాలా చెడ్డది అని భావించినట్లయితే దానికనుగుణమైన జీవిత అనుభవాలనే మీరు ఆకర్షిస్తారు. వ్యక్తిగతంగా, సామాజికంగా మానవజాతిలో మీరు చెడునే చూస్తుంటారు. మీకు చెడు తలపెట్టేవాళ్లే మీ వైపు ఆకర్షితులవుతుంటారు. మోసం చేసేవాళ్లు, విద్రోహం తలపెట్టేవాళ్లు, హింసను కలిగచేసేవాళ్లు, అబద్ధాలాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు, ఇంకా ఇలాంటి వాళ్లనే మీరు ఆకర్షిస్తుంటారు. మీరు కూడా అలాంటి వాళ్ల వైపే ఆకర్షితులవుతుంటారు. న్యూస్ పేపర్సు, టెలివిజన్, రేడియో సాహిత్యంలో కూడా మానవ జాతిలో చెడునే గ్రహించడం మీరు చేస్తుంటారు. మీకు తారసపడే ప్రతి వ్యక్తిని చెడు చేసే వ్యక్తిగా మీరు అనుమానిస్తుంటారు. మానవుల వల్ల కీడు జరుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు. మీ నమ్మకాలను చెడువైపే ప్రతి క్షణము కేంద్రీకరింపచేస్తుంటారు. జీవిత భాగస్వామిని, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, తన దేశ ప్రజలను అందరినీ చెడుగానే భావిస్తుంటారు. ఆ నమ్మకాలకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇక్కడ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. నా జీవితం నిరాశామయం, నేను చేపట్టే ఏ పనైనా కూడా అర్ధరహితంగా ఉంటుంది అని మీరు బిగుసుకుపోయిన నమ్మకాన్ని ఏర్పరచుకున్నప్పుడు అందుకనుగుణంగా మీకు జీవిత అనుభవాలు ఎదురవుతుంటాయి.
అటువంటి స్థితిలో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటనలోనూ నిరాశా ధోరణిని కనపరుస్తారు. మీ జీవితాన్ని అర్థహీనంగా భావిస్తూ ఎమోషనల్గా ఉద్రేకపడిపోతూ ఉంటారు. ఈ ధోరణితో మిమ్మల్ని మీరు మానసికంగా, శారీరకంగా హింసించుకుంటూ మీ కుటుంబ సభ్యులను, మీతో పరిచయం ఉన్న వాళ్లను కూడా మానసికంగా, శారీరకంగా హింస పెడుతుంటారు. అటువంటి నిరాశ, నిస్పృహలతో కూడిన ధోరణి కల మీరు మానసిక, శారీరక రుగ్మతలను ఆహ్వానించడమే కాకుండా ఇతరులకు కూడా వాటిని వ్యాప్తి చేస్తుంటారు. నెగిటివ్ ధోరణి కల ఈ బిగుసుకుపోయిన నమ్మకాలను ఒక పట్టిక రూపంలో వ్రాసుకొని వాటి పట్ల జాగరూకత వహించి పుష్కలమైన అవకాశాలతో కూడిన జీవితం నాది, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనే దృక్పథం లాంటి బలమైన నమ్మకాలను ఏర్పరచుకొని మీ జీవిత గమనాన్ని మార్చుకోండి. అనేక సార్లు మీ నెగిటివ్ ఆలోచనలను స్మరించుకోవలసిన అవసరం లేదు. మీకు ఏమేమి కావాలో, ఏ విధంగా మీ భౌతిక అనుభవాలు ఉండాలో అన్నీ పాజిటివ్గా ఉండేటట్లు ఆలోచన ధోరణిని కలిగి ఉండండి. మీ బలమైన నమ్మకాలన్నీ పాజిటివ్గా ఉండేటట్లు చేసుకోండి. ఒక యువతి తనకు తారసపడే ప్రతి పురుషుడు తనకి చెడు తలపెడతాడేమోనని భయపడుతుంది. పురుష జాతిపైన ఆమె అటువంటి బలమైన నమ్మకం ఏర్పరచుకుంది. ఆమెకు కనిపించే ప్రతి వాడు మోసం చేస్తాడని, తనకు కీడు చేస్తాడని భయపడుతుంటుంది. ఆమె అనుమానాలు, భయాలు ఆమె జీవితానుభవాలుగా, జీవిత వాస్తవాలుగా ప్రవేశిస్తాయి. అలా కాకుండా ఆమె తనకు తారసపడే ప్రతి మనిషిలో మంచిని, మానవత్వాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని చూడగలిగినట్లయితే వాటికనుగుణంగా మంచితనాన్ని, మానవత్వాన్ని, ఆనందాన్ని పొందగలుగుతుంది. మీరు ఏమి సాధించదలుచుకున్నారో దాని పర్యవసానాలు మాత్రమే వస్తాయని నమ్మండి. బలమైన నమ్మకాలు కలిగి ఉండండి. మీకు అవసరం లేని వాటి గురించి దృష్టి పెట్టడం మానేయండి. మీ జీవితంలో ఏవి పొందాలనుకుంటున్నారో వాటిపైన మీ ఊహాశక్తిని, కలలను, ఆలోచనలను కేంద్రీకరించండి. మీ జీవితంలో ఏ భౌతిక సంఘటనలు మీ అనుమతి లేకుండా మీకు తారసపడవు. భౌతిక సంఘటనలు, జీవిత అనుభవాలు ఏ విధంగా, ఎవరి ద్వారా, ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని మీ అంతర్ప్రపంచానికి వదిలి నిశ్చింతగా ఉండండి. మీకు ఏది కావాలో అది మాత్రమే జరుగుతుందని ఆశించండి. మీ అంతర్ప్రపంచం దాన్ని ఇస్తుందనే బలమైన నమ్మకంతో ఊహించుకోండి. కలలు కనండి. భౌతిక సంఘటనలు మరియు వాటి పర్యవసాలు జీవిత అనుభవాలుగా చెప్పబడతాయి. ఒక వ్యక్తి ధన సముపార్జన జీవిత ధ్యేయంగా భావిస్తాడు. ధనం సముపార్జనతోనే జీవితంలో సంతోషం, ఆనందం లభిస్తాయని అతడు బలంగా నమ్మకం కలిగి ఉంటాడు. అతని నమ్మకాలకు అనుగుణంగా అతని జీవితంలో భౌతిక సంఘటనలు ఎదురవుతాయి. వాటి తాలూకు పర్యవసానాలు కూడా అతను అనుభవంలోనికి తెచ్చుకుంటాడు. ఆరోగ్యం, ఆధ్యాత్మిక జీవితపు విలువలు, మానవజాతి చైతన్య పరిణామం అనేవి అతని జీవిత అనుభవాలుగా ఉండవు. అతనికి జీవితం అసంతృప్తిగా, వెలితిగా ఉంటుంది. పర్యవసానంగా దుఃఖం అనేది జీవితానుభవంగా వెంటాడుతూ ఉంటుంది. జీవితానుభవాలలో ఆధ్యాత్మికత కొరబడితే అశాంతి, దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంటాయి. ధనమే సర్వస్వమని భావించే వ్యక్తికి ఆధ్యాత్మికత అలవడదు. జంతువును ఒక ఆత్మగా భావించకుండా మాంసపు ముద్దలాగా ట్రీట్ చేసి ప్రయోగాలు చేసే శాస్త్రవేత్త కూడా ఆధ్యాత్మికత, చైతన్య శక్తిని విస్మరిస్తున్నాడు. ఇవన్నీ తప్పుడు నమ్మకాలు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మానవజాతి ఆనందంగా, సుఖశాంతులతో పరిపూర్ణంగా జీవితానుభవాలు పొందడం, చైతన్య పరిణామం చెందడం అసాధ్యం. బిగుసుకుపోయిన నమ్మకాలను జీవిత సత్యాలుగా భావించడం వలన మీ ఎమోషన్స్ మరియు ఊహాశక్తి అందుకనుగుణంగా పనిచేస్తాయి. ఆ నమ్మకానికి అనుగుణంగా భౌతిక సంఘటనలను ఆకర్షించడం, దానికి అనుగుణంగా రాణించడం జరుగుతుంది. దీనివల్ల ఇతర జీవిత అనుభవాలకు తలుపులు మూసినట్లవుతుంది. జీవితాన్ని అన్ని కోణాల్లో దర్శించి జీవితానుభవాలు పొందేందుకు గల విశాల దృక్పథాన్ని మీరు అలవరుచుకోవలసి ఉంది. బిగుసుకుపోయిన నమ్మకాలను బ్రద్దలు కొట్టి కొత్త ఒరవడితో కూడిన ఆలోచన విధానాన్ని అలవరుచుకోవడంతో మీ ఊహాశక్తి మరియు ఎమోషన్స్ చక్కగా పనిచేస్తాయి. అయితే ముందరిగా బిగుసుకుపోయిన నమ్మకాలేమిటో మీరు స్పష్టంగా గుర్తించేందుకు ప్రయత్నం చేయాలి.
వాటిని గుర్తించిన తరువాత ఆ నమ్మకాలను రూపుమాపడం కోసం ఊహాశక్తి మరియు ఎమోషన్స్ను మీరు ఆశ్రయించవచ్చు. పరస్పర విరుద్ధమైన నమ్మకాలు, సంకల్పాలు భౌతిక సంఘటనలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకేసారి పరస్పర విరుద్ధమైన ఆలోచనలు, సంకల్పాలు, భయాలు మీ నుండి వెలువడుతుంటాయి. నేను ఆరోగ్యంగా ఉండగలను, నా దేహంలో అపారమైన శక్తి ఉంది అని ఒకవైపు నమ్ముతూ, మరొక వైపు డాక్టర్ల దగ్గరకు వెళ్ళకపోతే వ్యాధులు నయం కావు అని నమ్ముతుంటారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు కదా. ఈ రెండు పరస్పర విరుద్ధమైన నమ్మకాలలో ఏది బలమైనది అయితే అదే భౌతిక సంఘటనగా వాస్తవం చెందుతుంది. ఒక వ్యక్తి తనకు అన్ని విధాలుగా నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతాడని ఒకవైపు నమ్మకం కలిగి ఉంటూ, మరొక వైపు అన్ని విధాలుగా నచ్చిన జీవిత భాగస్వామి దొరకకపోవచ్చుననే సందేహాన్ని కలిగి ఉంటాడు. వీటిలో ఏది బలమైనదో అదే భౌతిక సంఘటనగా మీకు ఎదురవుతుంది. రెండవ ఆలోచన బలహీనమైనది కనుక అది దాని శక్తికి అనుసారంగా ఒకానొక డైమెన్షన్లో గల తలంలో వాస్తవాన్ని పొందుతుంది. మీలో కరిగే పరస్పర విరుద్ధమైన నమ్మకాలు, ఆలోచనలు కూడా మీ జీవిత అనుభవాలుగా శాసిస్తుంటాయి. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.